కడుపులో ఉన్న బేబీ హిక్కప్స్ ఎక్కిళ్ళు ఫీల్ అయ్యారా? జనరల్గా థర్డ్ ట్రైమిస్టర్ ఉన్నప్పటి నుంచి బేబీ హిక్కప్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే 7th మంత్ ఎండింగ్ ఉన్నప్పటి నుంచి బాగా నోటీస్ చేయడం అయితే స్టార్ట్ అయింది. హిక్కప్స్ ఎలా ఉంటాయంటే మన హార్ట్ బీట్ ఉంటుంది కదా, దానికన్నా కొంచెం ఎక్కువ రిథమాటిక్ వేలో అయితే ఉంటాయి. సేమ్ మనకి ఎక్కిళ్ళు వస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. ఒక పర్టికులర్ ప్లేస్లో హిక్కప్స్ అనేవి ఒక 15 to 20 minutes మనం ఒక ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి వరి అవ్వాల్సిన అవసరమే లేదు, కంప్లీట్లీ నార్మల్. మన బేబీ హెల్దీగా గ్రో అవుతున్నారని చెప్పడానికి ఒక గుడ్ సైన్ ఇది. మన బేబీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ని స్వాలో చేసినప్పుడు రిఫ్లెక్స్గా ఈ హిక్కప్స్ అనేవి వస్తాయి. దీనివల్ల వాళ్ళకు బ్రీతింగ్ ప్రాక్టీస్ అవుతుంది, లంగ్స్ బాగా డెవలప్ అవుతాయి. అలాగే ఎలా స్వాలో చేయాలో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం మామ్స్ ఉంటే టెన్షన్ పడతారు అనేసి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే మీరు మీ బేబీ హిక్కప్స్ని ఎప్పటి నుంచి ఫీల్ అయ్యారు అనేసి నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.